ఈ ఫోటో ఎవరండి? ఫస్ట్ ఫోటో మీ తాతయ్య గారు అంటే పంజా సీతారామయ్య గారు. ఈయనకి ఏమవుతారండి సాయి ధర్మ తేజ్ గారికి? ముత్తాత అయిన. ఓకే. ఈయన మీ ఫాదరు. ఓకే ఓకే మీ మదర్. ఓకే ఓకే. సాయి ధర్మ తేజ్ గారు తాతయ్య గారు నాన్నమ్మ గారు. మీరు వచ్చేసరికి పెద్దనాన్న అవుతారు, ఓన్ పెద్దనాన్న మీరు. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే మీ గ్రామం సాయి ధర్మ తేజ్ గారి గురించి ఒక వీడియో చేస్తున్నాం. మా అన్నయ్య గారు అండి, ఆయన సొంత ప్రాణం. మా చిన్న అంటే ఎక్కువ గ్రామం అంతా ఎక్కువ పంజాబ్ వాళ్ళు ఉంటారండి. మీకు సాయి ధర్మ తేజ్ గారు ఐడియా ఉంది? ఓకే ఓకే. మీ తమ్ముడు అవుతాడా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఉండేవాళ్ళు. ఆయన ఎలా తెలుసండి మీకు? మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సాయి ధర్మ తేజ్ గారు అందరికీ తెలుసు. ఆయన స్వగ్రామం ఈరోజు మనం చూడబోతున్నాం. ఈయన గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలంలో ఉంటుంది. మండల కేంద్రమైన వీరవాసరం నుంచి ఈ గ్రామం 5 కిలోమీటర్ల దూరంలోను, అలాగే దగ్గరలోని పట్టణమైన భీమవరానికి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామం గురించి చెప్పాలి అంటే చుట్టూ వరి పొలాలతో ఉండే ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో చాలా వరకు పంజా అనే ఇంటి పేరు వారే ఉంటారు. అలాగే ఈ చిన్న గ్రామంలో ఆలయాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న శివాలయం 6 అడుగుల లోతులో ఉండే శివుడు. వీటన్నిటినీ చూస్తూ సినీ హీరో అయిన పంజా సాయి ధర్మ తేజ్ గారి ఇల్లు చూద్దాం. ఆయన ఇల్లు చూస్తే వారి తమ్ముడైన ఉప్పిన హీరో వైష్ణవ్ తేజ్ గారి ఇల్లు కూడా చూసినట్టే. కాబట్టి వీడియో మొత్తంలో సాయి ధర్మ తేజ్ గారి పేరే మనకి వినిపిస్తుంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక మనం పంజా వ్యాపారం అయితే వచ్చాము. మనం ఈ గ్రామం రాగానే స్టార్టింగ్లో ఒక పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ అయితే కనిపిస్తుంది. కొంచెం ఎదరికెళ్ళి ఆయన ఈ గ్రామం గురించి చెప్తూ ఉంటారు. పంజా వ్యాపారం మా సొంత గ్రామం అని చెప్పి. ఇంకా ఆయనకు సంబంధించిన విషయాల్లో కొంచెం గ్రామంలోకి వెళ్ళి ఎవరినైనా అడిగైతే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అంటే సాయి ధర్మ తేజ్ గారిది పంజా వ్యాపారం అని చెప్పి ఇక్కడ దాకా వచ్చామండి మేము. ఆయన కూడా ప్రతి ఇంటర్వ్యూలో కూడా మా సొంత గ్రామం పంజా వ్యాపారం అని చెప్తా ఉంటారు. అవునండి అవునండి. ఇదే ఊరండి అయింది? ఈ ఊరండి. ఓకే. వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ ఉందంటారా? ఇల్లు ఉందా? వస్తారా ఆయన? ఆయన వస్తా ఉన్నా. ఆయన చిన్నప్పుడు వచ్చారండి. ఇప్పుడు అన్ని నాన్నగారు పెద్ద నాన్నగారు చూసుకుంటారు. ఓకే. ఇక్కడ ఏమన్నా ఆస్తులు అవి ఉన్నాయంటారా? ఉన్నాయండి. వాళ్ళ తాతగారికి 100 ఎకరాలండి. 100 ఎకరాల తాతగారి. వాళ్ళ తాతయ్య గారి పేరు ఏంటండి? పంజా సత్యనారాయణమూర్తి అండి. సత్యనారాయణమూర్తి. ఆయన ఉన్నారంటారు వాళ్ళ తాతయ్య? ఆయన కాలం చేశారండి. ఓకే ఓకే. వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు? వాళ్ళ అబ్బాయిలు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఎంతమంది ఉనండి? ఇద్దరండి. పంజా సుబ్బారావు గారు, పంజా సత్యనారాయణమూర్తి. ఓకే ఓకే. వీళ్ళ నాన్నగారి పేరండి? ఎవరి నాన్నగారి పేరండి? సాయి ధర్మ తేజ్ గారు వాళ్ళ నాన్నగారు. పంజా పూర్ణ భాస్కర్ వరప్రసాద్. ఓకే. ఇప్పుడు ఉంటారంటారు ఇంటి దగ్గర? హైదరాబాద్ వెళ్ళారండి. ఓకే. ఈ పొలాలు ఈ పొలాలు దేవుడి గుడి అన్ని ఆలయానండి. ఈ మొత్తం వెనకాల పొలాలు అన్ని ఆలయం. ఊళ్ళో 100 ఎకరాలు మొత్తం వాళ్ళది. 100 ఎకరాలు అంటే పనిచేసుకున్నారండి ఎవరిదండి. చెరువు 50 ఎకరాలు వచ్చిందంటారా? చెరుకు అంటే ముగ్గురికి 3 15 45 ఎకరాలు. 3 అన్నదమ్ములు అంటారు. సాయి ధర్మ తేజ్ ఆడపిల్లలు కొంత వెళ్ళిపోయింది. ఓకే. అందుకు మొన్న అక్కడక్కడ వాళ్ళు అమ్మేసుకున్నారు. ఇక్కడ కాకుండా అలాగే పాతూరులో కూడా ఉండేదండి. ప్రస్తుతం అయితే గుడి అది కట్టించి వాళ్ళు అంటారా? ఇంక వీళ్ళైతే రారు. అక్కడ హైదరాబాద్ లోనే వాళ్ళకి సినీ ఫీల్డ్ అయితే ఊరు గురించి బాగా చెప్తా ఉంటారండి ప్రతి. అవునండి. ఎవరు చెప్తారండి. సరే గ్రామంలోకి వెళ్ళి చూస్తాం. అలాగే. గ్రామం వెళ్తుంటే స్టార్టింగ్ లో మనకి గుడి కనిపించింది. శ్రీ శ్రీ దేవగిరి సత్తమ్మ తల్లి. అంటే ఈ గ్రామ దేవత అంటారా? గ్రామ దేవత అంటారు.
ఓకే వాగులూరు ఆడపడుచండి ఈవిడ. ఈవిడ ఓకే. పంజాబ్ వాళ్ళు ఆడపడుచు కూడా పద్మాలయంకమ్మ అండి, అష్ట పద్మాలయంకమ్మ ఆవిడ ఉన్నారు. అష్ట ఆ గుడి ఉందండి ఎదురు. ఈవిడికి జాతర ఎప్పుడు జరుగుతుంది? ఈవిడికి ఒకసారి చేస్తామండి. ఎప్పుడండి? సంవత్సరం గ్యాప్లో సంవత్సరం అండి. ఓకే ఓకే. ప్రతి 2 సంవత్సరాలకు చేస్తామండి. ఓకే. బాగా అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వస్తారండి ఇక్కడికి ఆడపడుచులు. ఓకే ఓకే. మా ఆడపడుచు అండి ఈవిడేమో వాగులూరు ఆడపడుచు అండి. రోజుల్లో ఓపెన్ లో ఉంటుంది అన్నమాట. ఓకే. ఇంకేంటండి సాయి ధరమ్ తేజ్ గారు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు చిన్నప్పుడు ఏమన్నా మీకు తెలుసు అంటారా? చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునేవాడు అండి. సాయి ధరమ్ తేజ్ వచ్చి చెరువుల గట్రా అక్కడ కూర్చునేవాడు అండి. తెలుసు అంటే ఏదో కమిటీ కుర్రోళ్ళు సినిమాలో చెప్పారు, మేము కూడా చిన్నప్పుడు. అవునండి అవునండి ఉండేవారు మాట. ఓకే. ఈవిడ అమ్మవారు మాట. దండం పెట్టుకోండి అమ్మవారు. ఓకే ఓకే. తీసుకోండి, బొట్టెట్టుకోండి సార్, మంచిదండి అమ్మవారు. మళ్ళీ వచ్చేటప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు అన్నారు కదా, ఇదేనంటారా? అది 2 ఎకరాలు అయిందండి. చాలా దుక్కులు ఒక చోట కదండి. 2 ఎకరాలు అండి ఇప్పుడు ఇది పక్కనే ఈ దగ్గరలోను. ఏది ఈ 2 ఎకరాలు అవతల అండి, ఈ గొట్టుకు అవతల ఆ కొబ్బరి చెట్లు అన్నీ ఆయనండి. ఈ కొబ్బరి చెట్లు అన్ని నాన్నగారు చూసుకుంటారండి. నాన్నగారు డీల్ చేసిన నేనేనండి. అది డీల్ చేయడం అంటే ఆయనకి కొన్నామండి. మీరు ఓకే ఓకే. సాయి ధరమ్ తేజ్ గారి పేరు ఉందా? వాళ్ళ నాన్నగారి పేరునే ఉందండి. వాళ్ళు ఏమి పొలాల కాడికి ఇప్పుడు రాలేదండి. పిల్లలు. ఓకే. ఇంకేనండి మీ ఊరు స్పెషల్ ఇంకేమైనా ఉందంటారా? స్పెషల్ అదేనండి అమ్మవారు అండి. అమ్మవారే పద్మాలయంకమ్మ, అష్ట పద్మాలయంకమ్మ. 3 సంవత్సరాలకు ఒకసారి. ఓకే వెళ్దాండి. లో చెప్పుకున్నాం కదా, ఈ గ్రామంలో ఆలయాలు చాలా ఎక్కువ ఉన్నాయని. గ్రామంలో స్వయంభూగా వెలిసిన శివాలయం అయితే చూడొచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి పెద్ద గ్రామం తీసామండి స్టార్టింగ్ లో వస్తున్నప్పుడు. ఇదండి గ్రామం స్వయంభూగా వెలిసారంట కదండి. ఓకే. అక్కడ రామాలయం వాళ్ళది అది కూడా. మీరు కూడా పంజాబ్ మీరు పంజాబ్ అంటే ఎక్కువ గ్రామం అంతా ఎక్కువ పంజాబ్ వాళ్ళు ఉంటారండి. మీకు సాయి ధరమ్ తేజ్ గారు ఐడియా ఉంది? ఓకే ఓకే. మీ తమ్ముడు అవుతాడా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఉండేవాళ్ళు. ఆయన ఎలా తెలుసండి మీకు? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు మేము పుట్టపడ్డ కూడా తిరిగి వాళ్ళం. ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ గారు అది మావయ్య గ్రామం కదా ఇది. కలిసి ఉండేవాళ్ళు అన్నాయి. అప్పుడు ఆయన కూడా రమ్మన్నారు కానీ మమ్మల్ని మరి ఇప్పుడు ఏసారి కలపోయారా? మీకు అయితే ఆయన తమ్ముడు అవుతారు, పవన్ కళ్యాణ్ ఏమో అన్నయ్య అంటే తిరిగి అన్నదమ్ములు అవుతారు. ఓకే. అంటే ఈ మధ్యలో రావట్లేనట్టున్నారు ఆయన, కొంచెం షూటింగ్స్ అయి బిజీగా ఉంటారు కదా, సెక్యూరిటీ ప్రాబ్లం కదా. ఇంకా అప్పుడు పెద్ద తెలియదు కాబట్టి ఇంకెక్కడెక్కడే తిరుగుతూ ఉండేవారు. చిన్నప్పుడు ఇంకా సంబరం. మీ ఊరిని మట్టుగా ఆయన అదే వాళ్ళ ఊరు అనుకోండి, అక్కడ చెప్తానే ఉంటారు ఆయన. బయట కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన. డబ్బులు ఇవ్వడంలో, డొనేషన్ చేయడంలో బాగా ముందు ఉంటారు ఆయన. అది కూడా నేనే పెట్టానండి, వాళ్ళదే అండి సైట్. సైట్ వాళ్ళదే. ఓకే. ఉందండి సైట్ అండి, షెడ్ అదే దోళ్ళు అయ్యి ఉండేయండి. దొరక తర్వాత తీసేసాను. ఆయనకు వచ్చిందండి. ఓకే. ల్యాండ్ సైజ్ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఫ్యామిలీ అండి ఊళ్ళో. చిరంజీవి గారు అయితే అప్పుడు 2 సార్లు వచ్చారండి. చిరంజీవి గారు కూడా వచ్చారు కట్టినప్పుడు కూడా ఓపెనింగ్ బట్టలు పెట్టడానికి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఇంకందరూ తిరుగుతూ ఉంటారు అనమాట. ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా పేరు నాగేంద్రబాబు గారు రావట్లేదు. బాగా తిరిగేవారు. ఓకే.
సాయిధర్మదేవి వాళ్ళు అయితే ఇంక అత్తమాలు వచ్చేవారండి. సంబరానికి అయితే మా ఊరు జరుగుతుంది, దానికైతే కంపల్సరీ వచ్చేవారండి. 2 times నుంచి అనుకుంటా రావట్లేదు. ఇంక ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఈ ఒక 2 సంవత్సరాల నుంచి రావట్లేదు అంతే. ఓకే, చాలా ఇష్టం అనుకుంటానండి సొంత ఊరు అంటే ఆయనకి. వచ్చిన అందరితో బాగానే ఉంటారు. అయిందా సార్ మీ దేవుని కూడా చూద్దాం. స్వయంభూ. ఓకే, మీరు మట్టుకు మంచి హెల్ప్ చేశారు మాకు మీ ఊరు రాగానే. ఎక్కడ అమ్మా కిందకు ఉందండి సార్ ఇది? అబ్బా గుడి చాలా బాగుంది. పాతాళం ఎందుకంటారా అలాగా? ఓకే, ఎండ తగిలి వాన కుర్తా ఉండాలండి. అబ్బా నేను ఇంకా ఆలయం అనట్లేదండి అనుకుంటున్నా. కింద అది కింద నుంచి కదండి పైకి సంవత్సరాల నుంచి కూడా అలా కింద ఉన్నారు సార్. మీకు కూడా తెలియదు మాట. శివలింగం ఇంకా కింద ఉండదండి, ల్యాండ్ అండి పూడ్చండి తర్వాత ఇదంతా అనమాట అండి. ఇప్పుడు ఇంచుమించు 6 అడుగుల పైన కిందకుంటారేమో స్వామివారు. ఆ వెనకాలంటే గోగులమ్మ అండి ఆవిడ, అందుకనే గోలింగేశ్వర స్వామి అని పేరండి. ఓకే, భోగలింగేశ్వర స్వామి. శివాలయం దాకా వెళ్ళిపోవచ్చు కదా కిందకి. పూజారి గారు అది పొద్దున్న వస్తారంటారు. ఈరోజు సోమవారం కదండి, అభిషేకాలు ఉండటం గురించి డెకరేషన్ చేయరండి. మళ్ళీ సాయంత్రం కంపల్సరీ ఊరంతా వచ్చండి, ప్రసాదాలు తెచ్చి శివనామాలన్నీ చదువుతారండి, హారతి ఇస్తారు. చాలా బాగా జరుగుతుందండి సాయంత్రం అండి. ఓకే ఓకే, కావాలంటే మీకు వీడియోలు ఉంటే కావాలంటే పంపిస్తాను. సరే పర్వాలేదు. అంటే ఇంచుమించు 6 అడుగుల పైన కిందకు ఉంది. అప్పుడు ఊరంతా హైట్ లో ఉండేదేమోనండి. చాలా మీరు బాగా స్వయంభుగా వెలిసిన దేవుడిని మార్చకుండా ఈ మధ్యకాలంలో అలా న్యాచురాలిటీగా ఉంచట్లేదండి. ఇది లేపకూడదని సిద్ధాంతాలు కూడా చెప్తే అండి, ఇంకా వర్షం వచ్చినండి పైనుంచి అదిగోండి పైనుంచి ఓపెనింగ్ అనమాట అండి. ఆయనకి ఎండవాన తగలాలని చెప్పి ఎండవాన తగలాలన్నమాట. అది ఓపెన్ చేస్తారండి, అప్పుడు ఓపెన్ చేసేస్తామండి. ఓకే, శివరాత్రికి అయితే ఇంకా ఓపెనే ఉంటుందండి పైన. ఓకే, ఎండవాన తగులుతూ ఉండాలి పైనుంచి, ఖచ్చితంగా వర్షం ఎండ తగులుతూ ఉండాలన్నమాట దేవుడికి. ఇప్పుడు పంపింగ్ చేసేస్తారు. ఓకే, వాటర్ మళ్ళీ తోడాలండి మరి? కింద డ్రైనేజ్ ఉంటుందండి సైడ్ అండి, బయటకు వెళ్ళిపోతుందండి, అక్కడి నుంచి బయటకి తోడేస్తారు. ఓకే, ఈవిడ గోగులమ్మ వారండి. ఓకే, ఎలాగైనా మీ ఊర్లో కొంచెం ఆలయాలు ఎక్కువే ఉన్నాయండి, చాలా ఆలయాలు కనిపించినాయి మేము వస్తుంటే. నిన్నే మెజర్ అయిందండి, ఈ రోజు అన్న సంతర్పణ అండి ఈ దేవుడిది. ఓకే, వినాయకుడిది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే దసరా కండి కనకదుర్గమ్మది పెడతారండి. తర్వాత శివరాత్రికి అండి, మళ్ళీ శివరాత్రికి ఊరేగింత నృత్య విగ్రహాలు ఉంటాయండి, అయితే ఊరంతా ఊరేగుతారండి. ఓకే సరేనండి, థ్యాంక్స్ అండి. ఎందుకు మీ పేరు అడగలేదు నేను. రామకృష్ణ, పంజా రామకృష్ణ. ఓకే, సాయిధర్మ తేజ్ గారికి అన్నయ్య అవుతారు మీరు. ఓకే సరే, ఉంటామండి. ఓకే, థ్యాంక్స్. ఈ గ్రామంలో ఏంటి అంటే ఇక్కడ ఎంకమ్మ తల్లి వారు జాతర బాగా జరుగుతుందంట. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి. 3 సంవత్సరాలకు ఒకసారి అండి. ఓకే, తీసుకుందా గుడి దాదా అంటే ఓకే ఓకే, అంటే స్వయంపుగా వెళ్తారంటారా? ఓకే, ఎలా వెళ్తారండి ఇవిడి? ఈవిడ మాకే తెలియదు అండి, 400-500 సంవత్సరాల క్రితం వెలిసిందండి. ఈ కొండ ఎందుకండి? అందులోనే ఉంటుందండి అసలు విగ్రహం ఈవిడది. అందులో ఉంటాయండి అన్నీ. 3 సంవత్సరాలకు ఒకసారి? 3 సంవత్సరాలకు ఒకసారి అండి. ఓకే,
ఓకే. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఏటలో పడతాయండి. అమెరికా నుంచి వస్తారండి ఆడపడుచులు. 200 ఏటలు. మా ఆడపడుచులు మా ఎక్కండి ఇవి. మా ఆడలు కూడా పెళ్ళి అయినప్పుడే లోపలికి రావాలండి ఇందులోకి. పెళ్ళి అయిన తర్వాత పసుపట్లతో రావాలి మాతో పాటు. తర్వాత లోపలికి వస్తాక లేదండి, రానివ్వదండి ఆవిడ. మా ఆడపడుచులు రావచ్చండి. మా ఆడవాళ్ళు కోడలు రాకూడదండి, కోడలు రాకూడదండి లోపలికి. ముందు కూడా పెళ్లి చేసుకున్న పసుపట్లతో మాతో వస్తుందండి. రారండి ఎక్కడ వాళ్ళ దగ్గర లోపలికి వస్తాక లేదండి కరెక్ట్ గుళ్ళోకి. అంతే అండి. ఎప్పుడు మేము ఎరగండి, మా తాతలు ఎరగరండి. అదండి. సరేనండి. అయితే ఘటాలండి. పంజా సాయి ధర్మ తేజ్ గారి ఇల్లు అయితే ఇదే. మనకేంటంటే ఈ గ్రామంలో చాలా ఆలయాలు అయితే కనిపిస్తున్నాయి. మనం వస్తుంటే దారి పొడిగినా కూడా ఎక్కువ ఆలయాలు అయితే ఉన్నాయి. ఇది కూడా వాళ్ళే కట్టించారండి. సాయి ధర్మ తేజ్ వాళ్ళ ఫాదర్ కట్టించారు, వాళ్ళ తాతయ్య గారు. ఓకే. అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ కూడా. ఓకే. ఈ ఆలయం కూడా ఇంకేమైనా ఉన్నాయంటారు ఊర్లో? అలాగే ఇల్లు అదేమాట. ఓకే. ఓకే. ఈ మధ్యలో కట్టిన ఇల్లు అనుకుంటాను. కట్టారండి, చిన్నప్పుడు కట్టారండి. చిన్నప్పుడు కట్టారండి ఇల్లు. ఇంకా ఊరంతా పంజాబ్. అబ్బా, పంజాబ్ వేమవరం. అది ఎందుకు ఈ పంజా అని పేరు వచ్చింది గ్రామానికి? ఏమైనా ఐడియా ఉందంటారా? పంజా అని అంటే పూర్వం రాజులు కూడా మా వాళ్ళు వచ్చారంటండి. విజయనగర సామ్రాజ్యంలో ఉండే వాళ్ళు మా వాళ్ళు అక్కడ పంజా అని బిరుదిచ్చారంటే రాజుగారు. ఓకే. ఓకే. మా వాళ్ళమ్మ కూడా మొగల్తూరు వచ్చారండి మా వాళ్ళు. రాజులు కూడా పంజా అని బిరుదండి మాది. అసలు ఇంటి పేరు ఏంటో తెలియదు. ఇంకా పంజా వాళ్ళు అందరూ ఈ గ్రామం వచ్చారు కాబట్టి ఇది పంజా వ్యాపారం అయిందన్నమాట. ఇది వాళ్ళ పంజా సాయి ధర్మ తేజ్ గారి ఇల్లు మాట. ప్రస్తుతం అయితే ఎవరు లేరు ఇంటి దగ్గర. వాళ్ళ నాన్నగారు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్నగారు ఒక్క ఆయన తిరుగుతారంటారు. ఇది సాయి ధర్మ తేజ్ గారి ఇల్లు కదా. మనకి ఇంటికి చేర్చా కూడా ఇక్కడ మొత్తం పొలాలే కనిపిస్తుంది ఈ పక్కన అంతానే. ఓకే. సాయి ధర్మ తేజ్ గారు అది కూడా చాలా సింపుల్గా ఉంటారు అన్నమాట అండి. అందరితో చాలా ఫ్రీగా ఉంటారు. ఓకే. అందరూ చాలా సింపుల్గా ఉంటారు. అన్ని ఆస్తులు ఉన్నా కానీ ఉండరు అన్నమాట. ఓకే. ఎదురుకుండానే ఉంటారు మీరు వాళ్ళు వచ్చినప్పుడల్లా. పిల్లల కింద ఉన్నప్పుడు ఇక్కడ ఆడికినేవారు అంటారండి సాయి ధర్మ తేజ్ వాళ్ళు ఇక్కడ ఉండేవారు. మీకు తెలుసండి అప్పుడు? సాయి ధర్మ తేజ్ వచ్చారు ఇంటికి. అదే ఉండదు వాళ్ళకి. చాలా సింపుల్గా ఉంటారు అన్నమాట. అది ఇల్లు చెప్తున్నాండి ఆయన. పలకరంతో ఉంటారు అందరినీ. సరేనండి. అయితే ఒకసారి కాదు, మీ ఊరి గురించి వీడియో చేస్తున్నాను. మీ బండి బాగుందని చెప్పి తెస్తున్నాము. అంటే మీరు కూడా పంజాబ్ వాళ్ళేనండి? ఓకే. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పంజా. ఒకసారి చెప్పండి మాట్లాడరు.
సార్ నమస్తే అండి. నమస్తే. అంటే మీ గ్రామం సాయి ధర్మ తేజ్ గారి గురించి ఒక వీడియో చేస్తున్నాం. మా అన్నయ్య గారు అండి. ఆయన ప్రాణం మా చిన్న అది ఆవిడ ఇంటి ఎదురుకుండా ఆవిడ కూడా అన్నారు ఇంకా చాలా సింపుల్ గా ఉంటారు, హాస్టల్ ఉన్నట్టు ఉంటారు వాళ్ళు వచ్చారు. మా వైష్ణవి తేజ అన్న సాయి ధర్మ తేజ అంటే ఇంకా అసలు ప్రాణం అండి. హైదరాబాద్ వెనక వెళ్తారు. ఎప్పుడు వెళ్ళలేదండి, ఇప్పుడు వచ్చి ఎప్పుడు రావాలి కొద్ది చేస్తారులేండి. ఆయన చూసాం కదా, ఆయన వ్యవసాయం మా చిన్న గారు ఆయన వ్యవసాయం చేస్తున్నాం. ఆయన పొలం ఇప్పుడు అరకు కొరత వచ్చాం. ఓకే ఓకే. బండి ఏంటండి ఎలా చేయించారు మొత్తం? పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం కదండి, ప్రాణం అండి. ఓకే, అందుకని ఈ బండి మొత్తం జనసేన అండి. మీ ఇంటి పేరు వెనకాల పెట్టారు పంజాబ్లో అండి. సేమ్ మీరు ఎలా చెప్తున్నారో సాయి ధర్మ తేజ్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మా పంజాబ్ వ్యాపారం అందరూ పంజాబ్ వాళ్ళు అని చెప్పి చెప్పారు కదండి. సరే చూసామండి. ఓకే సరే, థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఇది పంజాబ్దేనండి. అదిగా ఓకే. ఈ ఫోటో ఎవరండి? ఫస్ట్ ఫోటో మీ తాతయ్య గారు అంటే పంజా సీతారామయ్య గారు. ఈయనకి ఏమవుతారండి సాయి ధర్మ తేజ్ గారికి? ముత్తాత ఆయన. ఓకే. ఈయన మీ ఫాదరు. ఓకే ఓకే, మీ మదర్. ఓకే ఓకే. సాయి ధర్మ తేజ్ గారు తాతయ్య గారు నాన్నమ్మ గారు. మీరు వచ్చేసరికి పెద్దనాన్న అవుతారు, ఓన్ పెద్దనాన్న మీరు. ఇంకా వాళ్ళు ఎవరు రారేమోనండి, వాళ్ళ నాన్నగారు ఒక్కళ్ళే వస్తూ ఉంటారు. మీరు వెళ్తూ ఉంటారండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు? ఓకే ఓకే, బాగుందండి. ఊరంతా పంజాబ్ వాళ్ళే ఉన్నారండి. సరేనండి. అయితే ఈయన తాతయ్య గారు. తాతయ్య గారు. ఓకే. ఆవిడ నానమ్మ గారు, సాయి ధర్మ తేజ్ నానమ్మ గారు అండి. ఇప్పుడు పెద్దనాన్నగారు ఆయన పెద్దనాన్నగారు పంజా రామచంద్రరావు గారు అండి. ప్రెసిడెంట్ గారు అండి. ప్రెసిడెంట్ గారు అండి. ఓకే, ఈ గ్రామానికి ప్రెసిడెంట్. గ్రామానికి ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ప్రస్తుతం సొసైటీ ప్రెసిడెంట్ అన్ని చేసి చాలా ఉన్నాయండి చేసినవి. ఈయనండి? ఈయన మేనమామ గారు అండి. పొట్టి బంగారయ్య గారు అండి ఈయన.
మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టు ఈ గ్రామంలో చాలా ఆలయాలు ఉంటాయి. కొన్ని ఆలయాలు అయితే చూసాం గ్రామంలో ఆలయాలు చూపించిన ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఏంటి అంటే ఈ గ్రామం మొదట్లోనే మనకి ఇక్కడ సాయిబాబా గుడి అయితే కనిపిస్తుంది. ఈ సాయిబాబా ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో ఈ గ్రామం అయితే వస్తూ ఉంటారు. ఇదండి పంజావేమవరం గ్రామం గురించి, అలాగే సాయి ధర్మ తేజ్ గారి ఇంటి గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.